అనేది మనం పారామీటర్ వైజ్ ఈరోజు చూసుకుంటాము. సో దీంట్లో భాగంగానే మనం ఈరోజు సో మొత్తం కూడా ఇన్పుట్స్ లో అన్ని విధాలుగా బేసిక్ ప్రొఫైల్ దగ్గర నుంచి చివరిగా రిపోర్ట్స్ వరకు కూడా అన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది ఒకసారి ఈ రోజు చూసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మామూలుగా అయితే మనము ఎంసీఎల్ఎఫ్ లో యాక్చువల్ గా త్రీ ఫేజెస్ లో మనకి మోడల్ మండలాలు ఫైనలైజ్ అయినాయి. ఫస్ట్ ఫేజ్ కొన్ని, తర్వాత సెకండ్ ఫేజ్, ఇప్పుడు లేటెస్ట్ గా థర్డ్ ఫేజ్ కూడా కొన్ని ఫైనల్ అయినాయి. సో ఆ లిస్ట్ కూడా సారు మనకి పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ 3 ఫేసెస్ లో ఏదైతే మోడల్ మండలాలు ఎంసీఎల్ఎఫ్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా మొదటగా ఫస్ట్ అకౌంటెంట్ ఎంఏఎస్ ఆపరేటర్ లాగిన్ ఒకటి, అదేవిధంగా బ్లాక్ యాంకర్ లాగిన్ ఒకటి క్రియేట్ డిస్ట్రిక్ట్ లాగిన్ నుండి ఈ 2 లాగిన్స్ క్రియేట్ చేయాలి. ఈ 2 లాగిన్స్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే మండల సమాఖ్యలో మనము అంటే ఎంసీఎల్ఎఫ్ లో సో ఇన్పుట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి లాగిన్ లో కూడా అంటే అకౌంటెంట్ ని ఎంఐఎస్ ఆపరేటర్ అంటారు. ఎంఐఎస్ ఆపరేటర్ కి సంబంధించిన లాగిన్ లో మనం ప్రతిదీ డేటా అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత దానికి సంబంధించింది ఏపీఎం లాగిన్ లో బ్లాక్ యాంకర్ లాగిన్ లో అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే రిపోర్ట్ సార్ ఓకే సార్. ఇప్పుడు సౌండ్ చాలా క్లారిటీగా వస్తుంది. మేము కూడా బయటనే ఉన్నాను, నేను సౌండ్ క్లారిటీగా వస్తుంది. ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే మీ దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు, నో ఇష్యూ. చాలా సౌండ్ క్లారిటీగా వస్తుంది. గో హెడ్ శంకర్. ఓకే సార్. సో ఇప్పుడు మనము ఫస్ట్ లాగిన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఏ పోర్టల్లో మనము లాగిన్ అవ్వాలి, తర్వాత లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా మనము ఇన్పుట్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒకసారి చూడడం జరుగుతుంది. సో ఇప్పుడు మామూలుగా ఎంసీఎల్ఎఫ్ కి సంబంధించిన లాగిన్ ఎంటర్ కావడానికి సో నేను స్క్రీన్ షేర్ చేసి 1 by 1 సో ఇన్పుట్స్ లో ప్రతి ఒక్కటి ఏ విధంగా చేయాలనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఎంసీఎల్ఎఫ్ లాగిన్ లో ఎంటర్ అవ్వాలంటే సో ఇప్పుడు ఎన్ఆర్ఎల్ కి సంబంధించి నేషనల్ కి సంబంధించి ఏ లాగిన్ లోకి వెళ్ళాలంటే కూడా మనం లోకోస్ నుంచి వెళ్ళొచ్చు. సో locos.in లోకి వెళ్తే మనము సో ఇది లోకోస్ కి సంబంధించిన మదర్ పోర్టల్. ఈ పోర్టల్లో మనకి సంబంధించిన ఇక్కడ చూడండి అబౌట్ అస్ తర్వాత సివిఓ అవర్ సర్వీసెస్ ఉంది. ఈ అవర్ సర్వీసెస్ లో మనము ఎందులోకి వెళ్ళాలంటే కూడా లేకపోతే ఇది పిపిఆర్పి, ఎంసీఎల్ఎఫ్, సో ఇలా ఏ లాగిన్ లోకి వెళ్ళినా మనం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, అవర్ సర్వీసెస్ నుంచి వెళ్ళొచ్చు. సో అవర్ సర్వీసెస్ లో ఇప్పుడు మనం ఎంసీఎల్ఎఫ్ మోడల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ సంబంధించిన లాగిన్ లోకి ఎంటర్ కావాలంటే సో దీనికి సపరేట్ లింక్ ఉంది. సో లింక్ లేకపోతే సో మనం లోకోస్ హోమ్ లాగిన్ లో నుండి ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మోడల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి లోకోస్ లాగిన్ కి స్క్రీన్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో అదే విధంగా ఎంసీఎల్ఎఫ్ కూడా అదే విధంగా మనకి స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎంఐఎస్ ఆపరేటర్ లాగిన్ తో లాగిన్ అవ్వాలి. సో ఇందాక చెప్పినట్లు ప్రతి మోడల్ కి ఎంసీఎల్ఎఫ్ కి డిస్ట్రిక్ట్ నుండి ఒక అకౌంటెంట్ కి ఎంఐఎస్ ఆపరేటర్ కి ఒక లాగిన్, అదే విధంగా ఏపీఎం కి బ్లాక్ యాంకర్ పర్సన్ కి ఒక లాగిన్ క్రియేట్ చేసి ఉండాలి. ఆ లాగిన్ తో మాత్రమే ఫస్ట్ ఓపెన్ కావాల్సి వస్తుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇది ఒక ఎంసీఎల్ఎఫ్ కి సంబంధించిన లాగిన్. ఈ లాగిన్ లో సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్, రైట్ సైడ్ ఇవన్నీ కూడా. సో మనము ఇప్పుడు అకౌంటెంట్ గారు ఏదైతే ఇన్పుట్స్ ఇవ్వాలనో అంటే జరిగిన ప్రోగ్రెస్ కానీ లేకపోతే డేటా కానీ ఎంటర్ చేయాలంటే సో ఇక్కడ పైన మనకి డాక్యుమెంట్ అండ్ రిసోర్సెస్, అవుట్పుట్స్, ఇన్పుట్స్, మాస్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇవ్వాల్సిన అకౌంటెంట్ గారు ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని కూడా సో ఇక్కడ ఇన్పుట్స్ లో ఇవ్వాలి. సో ఇన్పుట్స్ సో ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇన్పుట్స్ లో మనకి ఇక్కడ అకౌంటెంట్ గారు చేయాల్సిన వర్క్స్ అయితే బేసిక్ ప్రొఫైల్, కట్ ఆఫ్, మంత్లీ ఇన్పుట్స్, కంప్లైన్సెస్, ట్రైనింగ్, స్టాఫ్ మేనేజర్,
సబ్ కమిటీస్. సో ఇంతవరకు ఈ సబ్ కమిటీస్ వరకు అకౌంటెంట్ ప్రతి ఒక్కటి చేయాల్సి వస్తుంది. గ్రేడింగ్ అనేది ఆటోమేటిక్ గా మనకి. ఓకే సార్, బేసిక్ ఇప్పుడు సో ఇన్పుట్స్ లో తీసుకుంటే బేసిక్ ప్రొఫైల్, కట్ ఆఫ్, మంత్లీ ఇన్పుట్స్, కంప్లైన్సెస్, ట్రైనింగ్, స్టాఫ్ మాస్టర్, సబ్ కమిటీస్. సో ఇవన్నీ కూడా అకౌంటెంట్ గారు సో ఇవన్నిటికీ కూడా మనం డేటా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇందులో 1 by 1 సో ఇవన్నీ కూడా మనకి సారు పొద్దున గ్రూప్ లో పోస్ట్ చేశారు ఒక వర్డ్ డాక్యుమెంట్. అందులో సో ఇవన్నీ కూడా దీంట్లో ప్రతి ఒక్క పారామీటర్, ప్రతి ఒక్క స్క్రీన్ కూడా అందులో క్లియర్ గా ఉంది. సో ఇందులో మొదటిది బేసిక్ ప్రొఫైల్. సో ఫస్ట్ బేసిక్ ప్రొఫైల్ తోనే మనం ఎంటర్ కావాలి. సో బేసిక్ ప్రొఫైల్ ఎంటర్ కాకుండా డైరెక్ట్ గా ఒకవేళ కట్ ఆఫ్ అలాంటిది ఏదైనా చేయాలంటే కూడా మనకి ఇక్కడ ఓపెన్ కాదు. సో ఫస్ట్ బేసిక్ ప్రొఫైల్ అయిన తర్వాత మాత్రమే మనకి కట్ ఆఫ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ బేసిక్ ప్రొఫైల్ లోకి వెళ్తే, సో బేసిక్ ప్రొఫైల్ కి వెళ్తే మనం ఏదైతే సిఎల్ఎఫ్ లో ఎంసీఎల్ఎఫ్ లో ఉన్నామో ఆ సిఎల్ఎఫ్ సంబంధించిన పేరు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా పైన కనపడుతూ, ఆ సిఎల్ఎఫ్ కోడ్ కనపడుతూ, ఆ సిఎల్ఎఫ్ ఫార్మేషన్ డేట్ కనపడుతూ, సో ఇక్కడ బేసిక్ ప్రొఫైల్ కి సంబంధించిన స్క్రీన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొదట్లో 8 పారామీటర్స్ వరకు మనం ఏం ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా షేర్ అవుతుంది. 9th నుండి మనం సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మోడల్ సిఎల్ఎఫ్ రికగ్నైజ్డ్ అండర్ ఎన్ఆర్ఎల్ఎం ఆర్ ఎన్ఆర్ఈటిపి. సో ఈ మోడల్ సిఎల్ఎఫ్ ఎన్ఆర్ఎల్ఎం కింద రికగ్నైజ్ అయిందా లేకపోతే ఎన్ఆర్ఈటిపి కింద రికగ్నైజ్ అయింది. సో ఇప్పుడు మనము అన్ని మోడల్ సామాఖ్యలు కూడా ఎంఎస్సిఎల్ఎఫ్ అన్ని కూడా మనకి ఎన్ఆర్ఎల్ఎం కిందనే రికగ్నైజ్ అయినాయి కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా ఎన్ఆర్ఎల్ఎం ప్రీ పాప్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. సో ఎన్ఆర్ఎల్ఎం అనేది ఆటోమేటిక్ గా ఉంది. సెకండ్ వన్ మంత్ ఆఫ్ రికగ్నైజ్ యాజ్ సిఎల్ఎఫ్. సో మోడల్ సిఎల్ఎఫ్ గా ఎప్పుడు రికగ్నైజ్ అయింది, ఎప్పుడు సెలెక్ట్ కాబడింది అనేది ఇక్కడ ఇది కూడా. సో మనము ఇక్కడ పేజ్ వారీగా మనం ఏదైతే లిస్ట్ పంపిస్తామో దాని ప్రకారం ఏ మంత్ లో ఫైనలైజ్ చేశారో సో ఎన్ఆర్ఎల్ఎం నుండే అది కూడా సెలెక్ట్ కాబడి ఉంటుంది. సో ఇది కూడా మనం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత ఈజ్ ద సిఎల్ఎఫ్ ఈజ్ నోడల్ ఫర్ ఎస్విఈపి ఇన్ ద బ్లాక్. సో ఈ సిఎల్ఎఫ్ ఎస్విఈపి కి నోడల్ అయితే ఎస్ అని లేకపోతే నో అని, ఇది కూడా మనం చేసేకేం లేదు. సో ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా ఎన్ఆర్ఎల్ఎం లో డేటా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఆటోమేటిక్ గా షేర్ అయి ఉంటుంది. సో ఎస్విఈపి లో నోడల్ అవుతే ఎస్ అని లేకపోతే నో అని ఆటోమేటిక్ గా ఇక్కడ మనకేం సెలెక్షన్ ఆప్షన్ కూడా ఉండదు, ఆటోమేటిక్ గా సో ఇది ఫ్రీజ్ అయి ఉంటుంది. సో ఫోర్త్ వన్ వెదర్ the CLF is linked with block level GRC. సో బ్లాక్ లెవెల్ GRC తో లింక్ అయింటే ఎస్, ఇది కూడా సో బ్లాక్ లెవెల్ GRC తో లింక్ అయింటే ఎస్ అని లేకపోతే నో అని, ఇది కూడా ఆటోమేటిక్ గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పని ఏం లేదు. సో అక్కడ నుండే ఈ డేటా షేర్ అవుతుంది. నెక్స్ట్ వెదర్ CLF is implementing PRI CBO యూనివర్సలైజేషన్. సో ఇక్కడ కూడా ఇది కూడా PRI CBO యూనివర్సలైజేషన్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని, ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా సో ఇది కూడా అక్కడ నుండే షేర్ అవుతుంది. నెక్స్ట్ హ్యాస్ ద సిఎల్ఎఫ్. శంకర్ సార్ చిన్న డౌట్, జిఆర్సి అంటే ఏమి? జిఆర్సి అంటే డౌట్ చెప్పినారు కదా అప్పుడే సార్, ఏంది మాకు అర్థం కావాలి కదా, నువ్వు చెప్పుకుంటూ గురించి మాకు అర్థం కావాలి. ఇవన్నీ అబ్రివేషన్స్ అన్ని కూడా మీకు ఇదే కాదు, దీంట్లో ఇంకా కూడా చాలా అబ్జర్వేషన్స్ అన్ని కూడా మీకు ఒక డాక్యుమెంట్ లోనే జెండర్ రిసోర్స్ సెంటర్ సార్. సో చివరి చెప్పు. ఓకే, తర్వాత నెక్స్ట్ 6th పాయింట్ హ్యాస్ ద CLF బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఇమర్షన్ సైట్. సో ఈ CLF ఇమర్షన్ సైట్ గా ఉందా లేదా అనేది, సో ఇమర్షన్ సైట్ గా ఉంటే ఎస్ అనేసి ఆటోమేటిక్ గా అది మనకి సెలెక్ట్ అవుతుంది, మనకి ఆప్షన్ అయితే ఉండదు. సో ఇందాక నేను చెప్పినట్లు 8th పాయింట్ వరకు మనం ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, తర్వాత మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వెదర్ CLF అండర్ OSF. సో OSF కింద సో వన్ స్టాప్ ఫెసిలిటీ కింద ఉంటే సో సెలెక్ట్ ఎస్ అని సెలెక్ట్ అయి ఉంటుంది, లేకపోతే నో అని ఆటోమేటిక్ గా సో అది మనకి షేర్ అవుతుంది డేటా. నెక్స్ట్ 8th పాయింట్ వెదర్ ద CLF ఐడెంటిఫైడ్ టు యాంకర్ CMTC. సో CMTC కింద ఉంటే CMTC కింద ఎస్ అని లేకపోతే నో అని, సో ఆటోమేటిక్ గా ఇది ఇంతవరకు ప్రీ పాపులేట్ డేటా, ఇంతవరకు మనం చేసే పని ఏం లేదు. సో 9th పాయింట్ నుంచి మనం చేయాలి.
9th పాయింట్ నుంచి నోడల్ పర్సన్ డిసిగ్నేషన్. సో ఇక్కడ నోడల్ పర్సన్ డిసిగ్నేషన్ అంటే, సో ఇక్కడ నోడల్ పర్సన్ మండల సమాఖ్యకి సిఎల్ఎఫ్ కి బీపీఎం అంటే ఏపీఎం ని ఎన్ఆర్ఎల్ఎం దీంట్లో బ్లాక్ ప్రోగ్రామ్ మేనేజర్ అంటారు కాబట్టి సో బీపీఎం అనేది సెలెక్ట్ చేసుకోవాలి 9th పాయింట్. నెక్స్ట్ సిఎల్ఎఫ్ హ్యాస్ ఓన్ ఆర్ రెంటెడ్ ఆఫీస్. సో సిఎల్ఎఫ్ కున్న ఆఫీసు ఓనా, రెంటా, లేకపోతే నో ఆఫీసా. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఓన్ ఆఫీసా, లేకపోతే రెంటెడ్ ఆఫీసా, లేకపోతే నో ఆఫీసా. ఓన్ అయితే ఓన్ అని, రెంట్ అయితే రెంట్ అని, లేకపోతే ఆఫీస్ లేదని నో అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ 3 కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇందులో మన ఎంఎస్ కి సంబంధించిన, ఎంసీఎల్ఎఫ్ కి సంబంధించిన ఆఫీస్ సంబంధించిన పొజిషన్ ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 11th పాయింట్ సిఎల్ఎఫ్ ఆఫీస్ అడ్రస్. సో ఇక్కడ నెక్స్ట్ 11th పాయింట్ లో మండల సమాఖ్యకు సంబంధించిన అడ్రస్. సో కొంచెం క్లియర్ గా అడ్రస్ కమ్యూనికేషన్ కి. సో ఎగ్జాంపుల్ నియర్ ఎంపీడీఓ కాంప్లెక్స్. సో ఆ విలేజ్ పేరు, ఆ మండల్ పేరు. సో అట్లా క్లియర్ గా సిఎల్ఎఫ్ సంబంధించిన అడ్రస్ ఈ బాక్స్ లో ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నోడల్ పర్సన్ నేమ్. సో ఇక్కడ నోడల్ పర్సన్ డిసిగ్నేషన్ బీపీఎం అన్నాము. సో వాళ్ళకి సంబంధించిన పేరు ఇక్కడ టైప్ చేయాలి నోడల్ పర్సన్ నేమ్ దగ్గర. తర్వాత 13 పాన్ నంబర్. సో ఇక్కడ పాన్ నంబరు, మండల సమాఖ్యకు సంబంధించిన పాన్ నంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నోడల్ పర్సన్ నేమ్ అన్నారండి, అది ఎవరు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. బీపీఎం, ఏపీఎం సార్. సో నోడల్ పర్సన్ డిసిగ్నేషన్ బీపీఎం అన్నాం ఇక్కడ. అంటే బీపీఎం అంటే బ్లాక్ ప్రోగ్రామ్ మేనేజర్ అంటే మన స్టేట్ లో అయితే ఏపీఎం అంటాము. సో ఏపీఎం కి సంబంధించిన డిసిగ్నేషన్ 9th కాలంలో సెలెక్ట్ చేసుకుంటాము. వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మండల సమాఖ్యలో బీపీఎం గా, ఏపీఎం గా ఉన్నారో వాళ్ళ పేరు ఇక్కడ టైప్ చేస్తాం. సో ఇక్కడ ట్రాన్స్ఫర్స్ లో సార్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక కొంత ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు ఏమైనా ఎడిట్ అవుతుంది అది ఆప్షన్? సార్ ప్రస్తుతానికి ఎడిట్ అవుతుంది సార్, నో ప్రాబ్లం. అన్ని కూడా ఎడిట్ అవుతుంది. ఎడిట్ అవుతుంది అంటే డిస్ట్రిక్ట్ నుండి ఒకసారి రివర్ట్ చేసుకొని ఎడిట్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్ లాగ్ నుంచి రివర్క్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లు 3 phases లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఈ బేసిక్ డీటెయిల్స్, బేసిక్ ప్రొఫైల్ అన్ని కూడా కంప్లీట్ చేసిండొచ్చు. సెకండ్ ఫేజ్ లో కూడా కొన్ని మండలాలు బేసిక్ ప్రొఫైల్ కంప్లీట్ చేసిండొచ్చు, కొంతమంది కంప్లీట్ చేసినకపోయిండొచ్చు. థర్డ్ ఫేజ్ అయితే ఇప్పుడే లాగిన్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి కాబట్టి మేబీ ఇంకా క్రియేట్ చేసిండకపోయిండొచ్చు. సో అందరూ కూడా ఒకసారి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవి ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ పాన్ నంబరు, మండల సమాఖ్యకు సంబంధించిన పాన్ నంబరు. సో ఆర్ యూ లైబుల్ టు డిడక్ట్ టీడీఎస్? సో ఎస్ ఆర్ నో అంటే మీరు టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారు అంటే మండల సమాఖ్య స్థాయిలో ఇంతవరకు ఎక్కడ కూడా టీడీఎస్ డిడక్ట్ చేయడం లేదు కాబట్టి సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనము నో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ సిస్టమ్ ఇన్ యూజ్ అట్ సిఎల్ఎఫ్. సో ఆఫీస్ లో ఉన్న కంప్యూటరు యూజ్ ఇట్స్ ఓన్ ఫంక్షనల్ సిస్టమ్, లేకపోతే అంటే ఆఫీస్ కి సంబంధించిన ఓన్ సిస్టమ్ ఉందా, లేకపోతే స్టాఫ్ కి సంబంధించిన సిస్టమ్ ఉందా, లేకపోతే ఈసీ మెంబర్ కి సంబంధించిన సిస్టమ్, అంటే ఆఫీస్ లో సిఎల్ఎఫ్ లో ఏ రకమైన సిస్టమ్ యూజ్ చేస్తున్నారు అని. సో ఇక్కడ యూజ్ బిఎంఎంయు అంటే బ్లాక్ మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో యూజ్ బిఎంఎంయు సిస్టమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే బ్లాక్ అంటే ప్రతి మండల సమాఖ్యలో ఆ మండల సమాఖ్యకు సంబంధించిన ఓన్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి బిఎంఎంయు సిస్టమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నెట్ యూజ్ లో కూడా సో ఇంటర్నెట్ ఓన్ ఇంటర్నెట్ లేకపోతే బిఎంఎంయుదా, లేకపోతే సిఎల్ఎఫ్ స్టాఫ్ ఎవరిదానా, లేకపోతే ఈసీ మెంబర్ దా, ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా బిఎంఎంయు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 17th పాయింట్ ఈ సిఎల్ఎఫ్ రిక్వైర్డ్ రిజిస్ట్రేషన్ ఇన్ జిఎస్టి. సో ప్రస్తుతానికి అయితే జిఎస్టికి సంబంధించి ఎక్కడ కూడా ఇప్పటి వరకు లేదు కాబట్టి నో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఈ బేసిక్ ప్రొఫైల్లో చివరిది 18.12A రిజిస్ట్రేషన్ డన్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కాబట్టి మన మండల సమాఖ్య రిజిస్ట్రేషన్ అనుకునే ఛాన్స్ ఉంది. సో ఇది రిజిస్ట్రేషన్ అనేది 12A రిజిస్ట్రేషన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించింది. సో ఇక్కడ అయితే ప్రస్తుతానికి నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకొని ముందుకు. సో ఈ విధంగా బేసిక్ డేటా కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మనం నెక్స్ట్ స్టెప్ కి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది.
సో బేసిక్ డేటా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కట్ ఆఫ్ లోకి వెళ్ళాలి సార్. కట్ ఆఫ్ వెళ్ళిన తర్వాత సో ఇక్కడ కట్ ఆఫ్ లో సార్ బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ నొక్కాలా సార్, అవసరం లేదా? ఖచ్చితంగా సబ్మిట్ కొట్టాలి సార్ ప్రతిదీ. సో ఇక్కడ ప్రతిదీ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. అది అయిన అంటే అకౌంటెంట్ లాగిన్ లో సబ్మిట్ అయిన తర్వాత అక్కడితో ఫైనల్ అయినట్టు కాదు. ప్రతి ఒక్కటి ఏపీఎం లాగిన్ లో అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఫైనల్ అవుతుంది. ఏపీఎం లాగిన్ లో అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే రిపోర్ట్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా బేసిక్ ప్రొఫైల్ దగ్గర నుంచి చివరి వరకు మనము అకౌంటెంట్ లాగిన్ లో ఏమేమి చేస్తామో అవన్నీ కూడా బీపీఎం బ్లాక్ యాంకర్ ఎవరైతే ఏపీఎం లాగిన్ ఉన్నారో ఏపీఎం లాగిన్ లో ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాలి సార్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇన్పుట్స్ లో కట్ ఆఫ్ బేసిక్ అయిన తర్వాత కట్ ఆఫ్ మనము సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ ఇన్పుట్స్ లోకి వచ్చి కట్ ఆఫ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా ఫస్ట్ లో అయితే మనకి ఇక్కడ December 24, 25 అని ఉంటుంది. ఇప్పుడు మనం కట్ ఆఫ్ చేయాల్సింది ఫస్ట్ ఫేజ్ మండలంకి ఆల్రెడీ మనం కట్ ఆఫ్ చేసి ఎంపీఆర్ లో కూడా వచ్చాము. సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ కి కట్ ఆఫ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే వెరీ ఫస్ట్ ఇక్కడ ప్లస్ గుర్తు ఉంటుంది. సో ప్లస్ గుర్తు పైన టచ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ప్రోగ్రెస్ లో ఉన్న మండలం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ప్లస్ గుర్తు లేకుండా సో ఎడిట్ లోకి వెళ్ళాను. ఫస్ట్ టైం అయితే ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో ప్లస్ ని టచ్ చేస్తే మనకి నెక్స్ట్ చేయడానికి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో చేసిన తర్వాత ఈ విధంగా మనకి సో ఆ సిఎల్ఎఫ్ సంబంధించి ఎంసీఎల్ఎఫ్ సంబంధించి ఇయర్ 24-25 December మంత్ ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని ఎటువంటి మార్పు చేయడానికి లేదు, మనకి యాక్సెస్ ఉండదు. సో అక్కడ ఏదైతే కట్ ఆఫ్ కి వాళ్ళు డేట్ ఫిక్స్ చేశారో, ఏ మంత్ ఫిక్స్ చేశారో అది ఆటోమేటిక్ గా ఇక్కడ కనపడుతూ సో మనకి కట్ ఆఫ్ చేయడానికి కావాల్సిన స్క్రీన్స్. సో కట్ ఆఫ్ వివోలో చేయాలి, తర్వాత నెక్స్ట్ జీపీ చేయాలి, తర్వాత సేల్ఎఫ్ చేయాలి. సో ఈ మూడిట్లోనూ కట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కట్ ఆఫ్ అంటే మామూలుగా మనం ఇన్ని రోజులు లోకోస్ లో కట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కట్ ఆఫ్ చేసాము. సో కట్ ఆఫ్ అని అనగానే ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఏమో అనుకోండే ఛాన్స్ ఉంది. సో అట్లా కాదు, ఇక్కడ ఆ మండలానికి సంబంధించి ఆ ఎంసీఎల్ఎఫ్ సంబంధించి సో రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్ లో ప్రోగ్రెస్ కట్ ఆఫ్ అంటే 24-25 December నాటికి ఇక్కడ అడిగిన పారామీటర్ లో జరిగిన ప్రోగ్రెస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రోగ్రెస్ రిలేటెడ్ కట్ ఆఫ్. సో ఇక్కడ 1 by 1 ఒక్కొక్క వివో వారిగా ఆ పారామీటర్స్ ఏ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వివో, తర్వాత జీపీ, తర్వాత సేల్ఎఫ్ చేస్తే మనకి సో ఒకదానికి సంబంధించిన కన్సల్టేషన్ ఇంకో దానికి కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అయ్యింది అనేది చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వివోలో కూడా ఫస్ట్ సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది మొదట్లో, ఇక్కడ టచ్ చేస్తే సో ఈ విధంగా పారామీటర్స్ అన్ని కూడా ఇక్కడ చూడండి. బుక్ కీపర్ డీటెయిల్స్, FNHW, జెండర్ రిలేటెడ్, PRA CBO రిలేటెడ్, లైవ్లీహుడ్ రిలేటెడ్, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ రిలేటెడ్, అదేవిధంగా సోషల్ ఇంక్లూజన్ రిలేటెడ్. సో ఈ విధంగా వీటిలో పారామీటర్స్ అన్ని కూడా ఉంటాయి. దీంట్లో 1 by 1 ప్రతి వివోకి చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ బుక్ కీపర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో బుక్ కీపర్ డీటెయిల్స్ టచ్ చేస్తే సో ఇది 1 లో నెక్స్ట్ 1.1 SHG బుక్ కీపర్ డీటెయిల్స్. సో SHG బుక్ కీపర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటే the payment for the bookkeepers and enter the బుక్ కీపర్ కి పేమెంట్ ఏ విధంగా పేమెంట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం ఏదైతే వివో చూస్తున్నామో ఈ వివోలో బుక్ కీపర్ కి SHG బుక్ కీపర్ కి పేమెంట్ ఏ విధంగా చేస్తున్నారు, మిషన్ చేస్తుందా, CBO చేస్తుందా, లేకపోతే వాలంటరీగా వర్క్ చేస్తున్నారా. సో SHG లెవెల్లో CBO మాక్సిమం SHGలే పేమెంట్ చేస్తుంటాయి కాబట్టి CBO ఎక్కడైనా వాలంటరీగా చేస్తుంటే వాలంటరీగా వర్కింగ్ వాలంటరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కూడా మనకి ఇక్కడ ప్రొవిజన్ ఉంటుంది. సో మాక్సిమం SHG లెవెల్లో CBO పే చేస్తుంటారు కాబట్టి CBO అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైనా వాలంటరీ కూడా వర్క్ చేస్తుంటే వర్కింగ్ వాలంటరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వివో బుక్ కీపర్. సో వివో బుక్ కీపర్ పొజిషన్ అంటే ఈ వివోకి మనం ఏదైతే వివో సెలెక్ట్ చేసుకున్నామో ఈ వివోకి బుక్ కీపర్ పొజిషన్ అంటే ఈ వివోకి బుక్ కీపర్ ని పొజిషన్ చేశారా,
ఉంటే ఎస్, లేకపోతే నో. సో ప్రతి వివోకి బుక్ కీపర్ ఖచ్చితంగా ఇప్పటికైతే ఖచ్చితంగా బుక్ కీపర్ ఐడెంటిఫై అయింటారు కాబట్టి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వివో డీటెయిల్స్, బుక్ కీపర్ ట్రైన్డ్ ఆన్ బుక్ కీపింగ్. సో ఈ బుక్ కీపర్ కి ట్రైనింగ్ ఇచ్చారా? సో ప్రతి బుక్ కీపర్ కి కూడా వివో బుక్ కీపర్ కి మనం ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఇచ్చింటాం కాబట్టి ఇక్కడ బుక్ కీపర్ కి ట్రైనింగ్ కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఫర్ బుక్ కీపర్. సో ఈ వివో మొదట మనం చూసింది ఎస్హెచ్జి బుక్ కీపర్, ఇప్పుడు మనం చూస్తున్నది వివో బుక్ కీపర్. వివో బుక్ కీపర్ కి సంబంధించిన పేమెంట్ మోడ్, సో మిషనా, సిబిఓనా, వర్కింగ్ వాలంటరీనా, కాంట్రిబ్యూషన్ అండ్ మిషన్. సో మిషన్ అంటే ఓన్లీ ప్రాజెక్ట్ పే చేస్తుంటే మిషన్ సెలెక్ట్ చేసుకుంటాము, లేదా సిబిఓ ద్వారా మాత్రమే పేమెంట్ జరుగుతుంటే సిబిఓ సెలెక్ట్ చేసుకుంటాము, వాలంటరీగా పనిచేస్తుంటే వాలంటరీగా సెలెక్ట్ చేసుకుంటాము. సో కొంత ప్రాజెక్టు కొంత కాంట్రిబ్యూషన్ నుండి మిషన్ నుండి ఇస్తుంటే, కొంత కాంట్రిబ్యూషన్ నుంచి ఇస్తుంటే లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మన దగ్గర సో ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ నుండి సాలరీ వస్తుంది, హ్యాండ్ ఓవర్ ఏమొస్తుంది, ప్లస్ వివో లో ఇన్కమ్ నుండి కూడా ఇస్తున్నాం కాబట్టి కాంట్రిబ్యూషన్ ఆఫ్ సిబిఓ అండ్ మిషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది బుక్ కీపర్ కి సంబంధించి. సో నెక్స్ట్, సో దీంట్లో ఇది బుక్ కీపర్ కి సంబంధించి చాలా సింపుల్ గానే ఉంది. సో సార్ శంకర్ గారు, సార్ ఏమనుకోవద్దు, ఇది అందరికి ఇబ్బంది. కానీ చిన్న డౌట్ ఏంటంటే మా వాళ్ళకి కట్ ఆఫ్ కొట్టేటప్పుడు అక్టోబర్ అని వస్తుందని అంటున్నారు, దానివల్ల వీళ్ళు కాన్సన్ట్రేషన్ మీద ట్రైనింగ్ వినట్లేదు. సార్ ఓకే సార్, ఒకసారి మీ లాగిన్ తీసుకొని నేను మళ్ళీ చూస్తాను సార్. నేను ఆల్రెడీ సార్ ఇప్పుడు మేము గ్రహించింది ఏంటంటే ఆ పర్టికులర్ ఎంసీఎల్ఎఫ్ మండలం ఎప్పుడు మోడల్ మండలం అయ్యిందని ఆ విధంగా వస్తుందేమని ఒక డౌట్ ఉంది, అదేమైనా కరెక్టా కాదనేది. లేదు సార్, అక్కడే ఫేజ్డ్ మేనర్ లో ఏ ఫేజ్ లో ఇప్పుడు సెకండ్ ఫేజ్ నుండి ఇప్పుడు ఓపెన్ అవుతున్న అన్నిటికీ కూడా ఇప్పుడు నేను ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాము. సో 2024, 25 డిసెంబర్ అనేది కామన్ గా అన్ని మండల సమాఖ్యలకి ఇదే ఉంది సార్. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఉంటే నేను ఒకసారి చూద్దాం సార్, చూసి ఆ లాగిన్ ఓపెన్ అయ్యి చూసి ఏదైనా ప్రాబ్లం ఉంటే చూద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ FNSTW. సో FNSTW కి సంబంధించిన, సో ఇక్కడ మనం ఒక పారామీటర్ సంబంధించి పూర్తి చేసిన వెంటనే ఇక్కడ కంప్లీటెడ్ అని టిక్ గుర్తు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని అసలు ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ చేశాం కాబట్టి సో కంప్లీటెడ్. వీడియో రావడం లేదు ఓకే సార్. ఎంతసేపు నుండి సార్? ఇప్పుడే సార్, శ్రీకాకుళం మాట్లాడిన తర్వాత. సార్ ఓకే సార్. సార్ షేర్ అయింది కదా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ బుక్ కీపర్ అయిన తర్వాత FNSW సంబంధించి సో ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన పారామీటర్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. FNSW ఇంటర్వెన్షన్ డీటెయిల్స్ అట్ వివో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సో FNSW కి సంబంధించిన సో మనకి 1 by 1 పారామీటర్స్ ఇక్కడ 1 by 1 డౌన్లోడ్ డిస్ప్లే అవుతుంది. వెదర్ వివో వాజ్ రివ్యూడ్ బై సేల్ ఇన్ ద రిపోర్టింగ్. సో ఇక్కడ మనము ఒకటి క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇన్పుట్స్ లో ఇప్పుడు ప్రస్తుతం మనము కట్ ఆఫ్ సంబంధించిన స్క్రీన్ లో ఉన్నాం. సో ఇక్కడ రిపోర్టింగ్ మంత్ అని ఉంటే కూడా రిపోర్టింగ్ మంత్ అని కాదు అర్థము. ఈ డిసెంబర్ కి మనం ఏదైతే 2024, 25 డిసెంబర్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ తేదీ వరకు అని అర్థం. కట్ ఆఫ్ లో వేయాల్సిన వాల్యూస్ అన్ని కూడా కట్ ఆఫ్ తేదీ వరకు డిసెంబర్ వరకు అంటే MCLF ఫార్మేషన్ అప్పటి నుంచి కట్ ఆఫ్ తేదీ వరకు డిసెంబర్ 24 వరకు జరిగింటే సో ఇక్కడ వేయాలి. సో తర్వాత MPR లో ఆ మంత్ జరిగింటే వేస్తాం. ఇక్కడ మాత్రము కట్ ఆఫ్ తేదీ వరకు, సో ఇన్సెప్షన్ నుండి కట్ ఆఫ్ తేదీ వరకు ఏ రోజు జరిగినట్టే అనమాట. సో ఇక్కడ మనకి ఆ సెంటెన్స్ మాత్రము రిపోర్టింగ్ మంత్ అనే ఉంటుంది. సో ఎందుకంటే సేమ్ పారామీటర్స్ లే MPR లో కూడా ఉంటుంది కాబట్టి ఆ సెంటెన్స్ రిపోర్టింగ్ మంతే ఉంటుంది. కానీ మనము మెయిన్ గా మనం ఎంటర్ అయ్యేది ఇన్పుట్స్ లో కట్ ఆఫ్ అనే ఇన్పుట్స్ లోకి వచ్చినాం కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది రిపోర్టింగ్ మంత్ అని కాదు. కట్ ఆఫ్ లో మాత్రము ఏదైతే మనం డేట్ పైన 2024, 25 డిసెంబర్ అని సెలెక్ట్ చేసుకొచ్చామో ఆ తేదీ వరకు జరిగిందా అనేది కట్ ఆఫ్ లో మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వెదర్ వివో వాజ్ రివ్యూడ్ బై CLF ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో FNSW పైన FNSW పైన రివ్యూ జరిగిందా అంటే కట్ ఆఫ్ తేదీ వరకు FNSW పైన రివ్యూ జరిగిందా అంటే ఖచ్చితంగా ఇన్సెప్షన్ నుండి ఈ రోజు వరకు ఖచ్చితంగా రివ్యూ జరిగి ఉంటుంది కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ వివో ఇనిషియేటెడ్ FNSW యాక్టివిటీస్ సిన్స్ ఇట్స్ ఫార్మేషన్. ఈ వివోలో FNSWకి సంబంధించిన యాక్టివిటీస్ ఫార్మేషన్ అప్పటి నుంచి ఇనిషియేషన్ జరుగుతుందా? సో ఖచ్చితంగా వివో ఏర్పడినప్పటి నుంచి FNSWకి సంబంధించిన యాక్టివిటీ ఇనిషియేషన్ చేస్తుంటాం కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ వివో సోషల్ యాక్షన్ కమిటీ SAC పార్టిసిపేటెడ్ ఇన్ VHN కమిటీ. సో సోషల్ యాక్షన్ కమిటీ సో ఇక్కడ పార్టిసిపేట్ చేసిందా లేదా? ఖచ్చితంగా సోషల్ యాక్షన్ కమిటీ కూడా పార్టిసిపేషన్ చేసింటారు కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వివో సోషల్ యాక్షన్ కమిటీ CRP పార్టిసిపేటెడ్ ఇన్ VHN హెల్త్ ద మీట్. అంటే ఈ నెలలో జరిగిన మీటింగ్ లో ఈ SAC సోషల్ యాక్షన్ కమిటీ పార్టిసిపేట్ చేశారా లేదా? ఖచ్చితంగా ఇది మనము చేస్తున్నది కట్ ఆఫ్ కాబట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్ తేదీ నాటికి ఈ సాక్ కమిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వివో కండక్టెడ్ మంత్లీ రివ్యూ మీటింగ్ ఆన్ FNSW యాక్టివిటీస్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో కట్ ఆఫ్ తేదీ వరకు FNSW కు సంబంధించిన యాక్టివిటీస్ పైన రివ్యూ కండక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా కట్ ఆఫ్ తేదీ వరకు దానికి సంబంధించిన అజెండా పెట్టి మాట్లాడి దానికి సంబంధించిన ప్రోగ్రెస్ రివ్యూ చేసింటాం కాబట్టి సో కట్ ఆఫ్ తేదీ వరకు ఖచ్చితంగా ఎస్ అనే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సో ట్రైనింగ్ సెషన్స్ అండ్ ఎంటర్ నంబర్ ఆఫ్ CRPs ట్రైన్డ్ ఆన్ రిపోర్టింగ్ మంత్. సో ఇక్కడ ఈ FNSW పైన ఇక్కడ మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కనపడతాయి. దీంట్లో దేనిపైన ఆ వివోలో ట్రైనింగ్ అనేది ఇచ్చినాము అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చాలా ఉంటాయి. మెటర్నల్ న్యూట్రిషన్ అని, న్యూ బార్న్ కేర్ అని, నెక్స్ట్ వచ్చి యంగ్ చైల్డ్ ఫీడింగ్, డైట్ డైవర్సిటీ, సో అగ్రి న్యూట్రీ గార్డెన్. సో వీటన్నిటిలో దేనిపైన అయితే మనం ట్రైనింగ్ ఇచ్చాము సో దాన్ని ఒకటి కంటే ఎక్కువ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దేనిపైన ట్రైనింగ్ ఇచ్చాము సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీ ఈవెంట్స్ ఆర్గనైజ్డ్ బై వివో ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో పైన ఇచ్చిన మనము ట్రైనింగ్స్ ఏదైతే ఉన్నామో సో దాన్ని ఇక్కడ ఉన్న దేనిపై ఏ యాక్టివిటీస్ తో ద్వారా వాళ్ళకి అవగాహన FNSW పైన అవగాహన కల్పించాము. సో ఇక్కడ సో హిందీకి సంబంధించిన వర్డ్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఉన్న దాంట్లో వీడియో షోస్ ద్వారా అంటే ఈ FNSW పైన మనము వాళ్ళకి అవగాహన సో ఇక్కడ వీడియో షోస్ ద్వారానా, లేకపోతే స్లోగన్ ద్వారానా, లేకపోతే ర్యాలీస్ ద్వారానా, సో ఇక్కడ చాలా ఉంటాయి అనమాట. సో లేకపోతే బేబీ షోసా, సో ఇవన్నీ కూడా, లేకపోతే వీధి నాటకాలు, నమ్మక్ నాటక్, సో ఇక్కడ వీధి నాటకాల ద్వారా వీటిలో ఏ కార్యక్రమాల ద్వారా మనము ఆ వివోలో సో వీటిపైన మనం అవగాహన కల్పించాము అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ కూడా. సో మనకి ఇక్కడ సెలెక్షన్ ఆప్షన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ వెదర్ ఏదర్ ఆశా ఆర్ అంగన్వాడీ వర్కర్ both participated in వివో మీటింగ్ హెల్డ్ డ్యూరింగ్ ద మంత్. సో కట్ ఆఫ్ తేదీ వరకు ఆశా గానీ లేకపోతే అంగన్వాడీ వర్కర్ గానీ వివో మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారా? ఖచ్చితంగా అనే దాంట్లో ఇక్కడ మనకి బోత్ అని ఉంది, అంగన్వాడీ వర్కర్ ఉంది, ఆశా ఉంది, నన్న ఉంది. సో ఇక్కడ కట్ ఆఫ్ తేదీ వరకు అంటే డిసెంబర్ నాటికి వరకు ఈ వివోలో ఆశా వర్కర్ గానీ లేకపోతే అంగన్వాడీ వర్కర్ గానీ పార్టిసిపేట్ చేసింటే, ఇద్దరు పార్టిసిపేట్ చేసింటే ఎస్ అని, ఒకరే అంగన్వాడీ వర్కర్ మాత్రమే మీటింగ్ కి అటెండ్ అయింటే అంగన్వాడీ వర్కర్ అని, లేకపోతే ఆశా మాత్రమే అటెండ్ అయింటే ఆశా అని, ఇద్దరు ఇంతవరకు అటెండ్ కాకపోతే నన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంతవరకు జరిగిన కట్ ఆఫ్ తేదీ వరకు మీటింగ్స్ కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు వివో మీటింగ్ అటెండ్ అయ్యారు. ఇక్కడ ఖచ్చితంగా ఇద్దరు అటెండ్ అంటే ఇద్దరు, లేకపోతే ఏ ఒక్కరైనా అటెండ్ అంటే ఆ ఒక్కరిని కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ select on which vivo social action committee received training on refresher training on FNSW. సో సోషల్ యాక్షన్ కమిటీ రిఫ్రెషల్ ట్రైనింగ్ సో వీటిలో దేనిపైన ట్రైనింగ్ తీసుకోండి అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ వీటిలో దేనిపైన సోషల్ యాక్షన్ కమిటీ ట్రైనింగ్ తీసుకున్నారో ఇక్కడ మనము ఒకటి కానీ ఒకటి కంటే ఎక్కువ కానీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్ట్
ఫర్ విచ్ వివో ఆఫీస్ బేరర్స్ రిసీవ్డ్ రిఫ్రెష్ ట్రైనింగ్. పైన సోషల్ యాక్షన్ కమిటీ, కింద వివో ఆఫీస్ బేరర్స్ ఇందులో దేనిపైన ట్రైనింగ్ తీసుకున్నారు అనేది ఇక్కడ మనకి సెలెక్ట్ లో ఒకటి కంటే ఎక్కువ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. పైన శాక్ సోషల్ యాక్షన్ కమిటీస్, కింద వివో ఆఫీస్ బేరర్స్. నెక్స్ట్ FNSW ఇంటర్వెన్షన్ డీటెయిల్స్ అట్ SHG. హౌ మెనీ SHGs కండక్టెడ్. సో ఇక్కడ మనము దీనికి సంబంధించిన ఆప్షన్స్ రావాలంటే దానిపైన టచ్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ మనకి కింద డిస్ప్లే అవుతాయి. సో కింద మనం దీన్ని సరిగా సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే చేయకుండా వాటిలో వాల్యూస్ వేయకపోతే మనకి పూర్తి స్థాయిలో చివరిగా సబ్మిట్ చేసేటప్పుడు కంప్లీట్ చేయమని మనకి చూపిస్తుంది, కంప్లీట్ గుర్తు రాకుండా. సో ప్లీజ్ కంప్లీట్ పెండింగ్ పారామీటర్స్ అనేసి మనకి మెసేజ్ చూపిస్తుంది. సో ఇక్కడ FNSW ఇంటర్వెన్షన్ అట్ డీటెయిల్ SHG లెవెల్లో హౌ మెనీ SHGs కండక్టెడ్ మంత్లీ మీటింగ్ ఆన్ FNSW. సో ఈ వివోలో ఉన్న SHGలో ఎన్ని SHGలు FNSW పైన మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాయి. సో ఇక్కడ వేసేటప్పుడు జాగ్రత్తగా వివో హౌ మెనీ SHGs అన్నప్పుడు ఇక్కడ మనం వివోకి సంబంధించిన డేటా చేస్తున్నాం. వివోకి సంబంధించిన డేటా చేస్తున్నప్పుడు ఆ వివోలో ఉన్న నెంబర్ కి మించకుండా సో ఇక్కడ వేయాలి. అది ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హౌ మెనీ SHG మెంబర్స్ స్టార్టెడ్ అగ్రి న్యూట్రిషన్ గార్డెన్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో ఇక్కడ రిపోర్టింగ్ మంత్ అంటే ఇందాక చెప్పుకున్నట్లు కట్ ఆఫ్ తేదీ వరకు. సో ఇక్కడ ఈవిఓ లెవెల్లో హౌ మెనీ SHG మెంబర్స్, ఎంతమంది SHG మెంబర్లు అగ్రి న్యూట్రిషన్ గార్డెన్ సో ఈ రిపోర్టింగ్ మంత్ లో చేశారు. సో ఇక్కడ కూడా మెంబర్స్ వేసేటప్పుడు కూడా ఈ వివోలో ఉన్న మెంబర్స్ కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాలి, అంటే కరెక్ట్ నెంబర్ వేయాలి. సో అక్కడ మనం లాజికల్ గా ఆలోచన చేసినా కూడా పైన ఆ వివోలో ఉండే SHGs కంటే SHGs ఎక్కువ కాకుండా మెంబర్స్ ఆ వివోలో ఉన్న మెంబర్స్ కంటే ఎక్కువ లేకుండా మనం చూసుకోవాలి. నెక్స్ట్, వెదర్ SHGs ట్రైన్డ్ ఆన్ FNSW. SHGs FNSW పైన ట్రైనింగ్ అయినాయా. సో ఖచ్చితంగా ఇది కట్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా FNSW పైన ట్రైనింగ్ అయింటుంది కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, సెలెక్ట్ ట్రైనింగ్ సెషన్స్ అండ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ SHGs ట్రైన్డ్ రిపోర్టింగ్ మంత్. సో ఇక్కడ పైన ట్రైనింగ్ అయిందా అనుకున్నాం కదా, అక్కడ ట్రైనింగ్ అయింది ఎస్ అని పెట్టాం కాబట్టి ఇక్కడ ఏ అంశాల పైన SHGs ట్రైనింగ్ అయినాయి అనేది ఇక్కడ మనకి సో ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ దేనిపైన SHGs ట్రైనింగ్ అయినాయి, అగ్రి న్యూట్రిషన్ గార్డెన్, అనీమియా, సో ఇక్కడ చాలా ఉన్నాయి, టాయిలెట్ యూజ్, ఫార్మింగ్ ప్లానింగ్. సో వీటిలో దేనిపైన ట్రైనింగ్ ఇచ్చాము. సో అవి ఒకటి కంటే ఎక్కువ కూడా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి. నెక్స్ట్, హౌ మెనీ SHGs ఇనిషియేటెడ్ FNSW యాక్టివిటీస్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో ఇక్కడ ఆ వివోలో ఎన్ని SHGలు FNSW యాక్టివిటీస్ చేస్తున్నాయి అనేది ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్, హౌ మెనీ SHG మెంబర్స్ ట్రైన్డ్ ఆన్. సో ఇక్కడ పైన SHGs, కింద SHG మెంబర్స్ ట్రైన్డ్ ఆన్ FNSW యాక్టివిటీస్. సో SHG మెంబర్స్ ఎంతమంది ట్రైనింగ్ అయినారు FNSW యాక్టివిటీస్ పైన అనేది ఇక్కడ వేయాలి. సో ఇక్కడ ఒక SHG ఒక వివోలో వేసేటప్పుడు ఆ SHG నంబరు వివోలో ఉన్న నెంబర్ కంటే మించకుండా, అదేవిధంగా మెంబర్స్ అయితే ఆ వివోలో ఉన్న SHG మెంబర్స్ కంటే కూడా ఎక్కువ లేకుండా చూసుకొని జాగ్రత్త పడాలి. నెక్స్ట్, హౌ మెనీ SHGs కండక్టెడ్ మంత్లీ పేర్ కౌన్సిలింగ్ హోమ్ విజిట్స్. FNSW పైన హోమ్ విజిట్స్ ఎన్ని SHGs చేశాయి అనేది ఇక్కడ నెక్స్ట్ కాలం లో ఎంటర్ చేయాలి. సో ఇక్కడ అంతా కూడా మనకి ఇక్కడ పక్కలో కూడా ఇచ్చారు, మాక్సిమం నెంబర్ ఎంత వరకు అలో చేస్తుంది అనేది కూడా 0 to 9999 9999 నెంబర్ అలో చేస్తుంది. సో అంటే మనకి SHG లెవెల్లో MS లెవెల్లో ఉన్న మెంబర్ కి సరిపోయేటట్టు నెంబర్ అక్కడ ఉంటుంది. సో ఇది మనకి FNSW అట్ వివో లెవెల్ కి సంబంధించిన పారామీటర్స్. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత అన్ని చివరిగా కంప్లీట్ అయిన తర్వాత సో ఆటోమేటిక్ గా సో అన్ని కంప్లీట్ చేసిన తర్వాత సో మనకి పైన సో ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది. ఏది పెండింగ్ ఉన్నా కూడా ఇక్కడ కంప్లీటెడ్ రాదు. నెక్స్ట్, జెండర్ ఇంటర్వెన్షన్.
సో జనరల్ ఇంటర్వెన్షన్ లో మనకి ఆప్షన్స్ ఏం లేదు. డూ యూ వాంట్ టు ఫిల్ ద సెక్షన్ అంటే ఇప్పుడు ఎస్ అని మాత్రం సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు, వేరే ఆప్షన్స్ ఏం లేదు. నెక్స్ట్ 4th కూడా ఇక్కడ సీరియల్ నెంబర్ లో నెక్స్ట్ డైరెక్ట్ గా 5th ఉంది, 4th లేదు. సో మనం నెక్స్ట్ 5th కి రావచ్చు. సో పిఆర్ఐ సిబిఓ ఇంటర్వెన్షన్ నాన్ ఇంటెన్సివ్ అప్రోచ్. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి పిఆర్ఐ సిబిఓ ఇంటర్వెన్షన్ సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ అదర్ ట్రైన్ క్యాడర్ ఫర్ కన్వర్జెన్సీ. సో ఇక్కడ విపిఆర్పికి సంబంధించి కన్వర్జెన్సీకి సంబంధించి అదర్ ట్రైన్డ్ క్యాడర్ అంటే క్యాడర్ అంటే మామూలుగా మనం ఎక్కడైతే విపిఆర్పి పైన మనం వర్క్ చేస్తారు అంటే విఓఎస్ సిఆర్పిస్ ఎన్ఆర్ఎల్ఎం భాషలో మనమైతే విఓఎస్ అంటాం. ఎంతమంది విఓఎస్ కాకుండా ఇంకెవరికైనా క్యాడర్ కి ట్రైనింగ్ ఇచ్చింటే సో ఆ నెంబర్ ఇక్కడ వేయాలి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ వెదర్ విపిఆర్పి ఓరియంటేషన్ కాన్సెప్ట్ సీడింగ్ మీటింగ్ వాజ్ కండక్టెడ్. సో ఈ వివోలో విపిఆర్పి ఓరియంటేషన్ కాన్సెప్ట్ సీడింగ్ సంబంధించిన మీటింగ్ కండక్ట్ చేశారా? ఖచ్చితంగా ఇప్పుడు గత మనం 4-5 సంవత్సరాలుగా విపిఆర్పి చేస్తున్నాం కాబట్టి ప్రతి వివోలో కూడా విపిఆర్పి పైన కాన్సెప్ట్ సీడింగ్ మీటింగ్ ఖచ్చితంగా జరిపి ఉంటాము, ఖచ్చితంగా జరిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ ఫాలో అప్ మీటింగ్ టు ఇంటిగ్రేట్ విపిఆర్పి డిమాండ్స్ వాజ్ కండక్టెడ్. సో విపిఆర్పి డిమాండ్స్ పైన ఫాలో అప్ మీటింగ్ కండక్ట్ చేస్తారా విపిఆర్పి డిమాండ్స్ పైన అంటే ఖచ్చితంగా కండక్ట్ చేసి ఉంటాము, ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఇష్యూస్ ప్లాన్ అండర్ విపిఆర్పి స్పెసిఫై ఆప్షన్స్ అండర్ సెలెక్ట్. సో ఇక్కడ విపిఆర్పి లో సోషల్ డెవలప్మెంట్ ప్లాన్స్ పైన ఏమేమి మనము ఈ వివోలో ప్లాన్ చేస్తున్నాము అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇందులో విపిఆర్పి లో ఏమేమి సోషల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ని మనము సో ప్లాన్ లో పెట్టినామో అవి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఒక్కొక్కటి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దానికి సంబంధించి ఇక్కడ మనకి పూర్తిగా సో హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంటే సో హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో సో దేనిపైన అనేది కూడా ఇక్కడ మనకి ఇదవుతుంది. మనం ఇక్కడ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెలెక్ట్ చేసుకుంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో ఇంకా దేనిపైన కోవిడ్ వ్యాక్సినేషన్ పైన మీరు ఇచ్చేస్తారా, లేకపోతే హెల్త్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఫ్యామిలీ ప్లానింగ్, లేకపోతే అడల్సెంట్ హెల్త్ కేర్ పైన సో అనేది ఇక్కడ మనకి సో ఇక్కడ మనం పైన సెలెక్ట్ చేసుకున్న సోషల్ డెవలప్మెంట్ ప్లాన్స్ లో ఇక్కడ ఏమేమి సెలెక్ట్ చేసుకున్నామో దానికి బ్రీఫ్ గా కింద దాని రిలేటెడ్ క్వశ్చన్స్ 1 by 1 ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో దాంట్లో సో ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ లో మీరు దేనిపైన అక్కడ ప్లాన్ చేశారనేది ఇక్కడ చైల్డ్ మ్యారేజా, లేకపోతే డౌరీ, హ్యూమన్ ట్రాఫికింగ్, సో ఫిమేల్ దీనిపైన, లేకపోతే చైల్డ్ లేబరా, లేకపోతే అదర్సా, లేకపోతే నన్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో పైన మనం సెలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించి ఇన్ డెప్త్ గా సో దేనిపైన మనము అక్కడ ప్లాన్ చేసామనేది కింద దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ హ్యాస్ ద వివో ఇంప్లిమెంట్ ఎనీ యాక్టివిటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎస్డిపి. సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ లో ఏదైనా మీరు ఇంప్లిమెంట్ చేశారంటే ఖచ్చితంగా ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మన సోషల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుంటాం కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్. 6. సో అందులో 6.1 సెలెక్ట్ చేసుకున్నట్లయితే హౌ మెనీ ఎస్ఎస్జి మెంబర్స్ మొబిలైజ్డ్ అండర్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో ఎంతమంది ప్రొడ్యూసర్ గ్రూప్ లోకి మొబిలైజ్ చేసాము రిపోర్టింగ్ మంత్ లో, అంటే కట్ ఆఫ్ తేదీ వరకు ఈ వివోలో ప్రొడ్యూసర్ గ్రూప్స్ కింద ఎంతమందిని చేర్పించాము అనేది, సో ఎంతమందిని మొబిలైజ్ చేసాము అనేది ఇక్కడ వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొడ్యూసర్ గ్రూప్స్ ఇందాక మనం ఎస్ఎస్జీస్ అనుకున్నాము, ఇక్కడ పీజీస్. సో ఇక్కడ సో ఏ పారామీటర్ కి సంబంధించిన ఆ పారామీటర్ కి సంబంధించి ఆ మండలంలో ఎంతైతే ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఇక్కడ పీజీకి సంబంధించి మాట్లాడినప్పుడు పీజీకి సంబంధించి ఎంతమందిని మొబిలైజ్ చేసామనేది ఆ జాగ్రత్తగా గమనించి ఆ వివోకి సంబంధించిన నంబరు వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ హౌ మెనీ ఎస్ఎస్జి మెంబర్స్ హ్యావింగ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ అట్లీస్ట్ 1 lakh. సో ఇక్కడ హౌ మెనీ ఎస్ఎస్జి మినిమం హౌ మెనీ ఎస్ఎస్జి మెంబర్స్ హ్యావింగ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ అట్లీస్ట్ 1 lakh. సో కనీసం 1 లక్ష యాన్యువల్ ఇన్కమ్ ఉన్న ఎస్ఎస్జి మెంబర్స్ ఎంతమంది. సో ఇక్కడ 0 నుంచి 999 వరకు మాత్రమే అలో చేస్తుంది. సో 1 లక్ష వరకు యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎంతమంది, సో ఆ వివోలో ఉన్న మెంబర్స్ ని మించకుండా ఇక్కడ వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వెదర్ ఎస్ఎస్జి మెంబర్స్ అండర్ వివో హ్యాస్ స్టార్టెడ్ నాన్ ఫార్మ్ ఎంటర్ప్రైజ్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో నాన్ ఫార్మ్ ఎంటర్ప్రైజ్
రిపోర్టింగ్ మంత్ లో స్టార్ట్ చేశారా? సో yes లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇండివిజువల్ గ్రూప్ వారీగా, సో నాన్ ఫార్మ్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసింటే ఎస్ అని పెడితే ఇండివిజువల్ గ్రూప్ అని, సో ఇండివిజువల్ గ్రూప్ అని కూడా నెక్స్ట్ అడుగుతుంది. సో ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, గ్రూప్ అయితే గ్రూప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. రమణయ్య నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎస్హెచ్జి మెంబర్స్ స్టార్టెడ్ ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్ పైన ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ సో ఎంతమంది ఇండివిజువల్స్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకో నంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇది లైవ్లీహుడ్ సంబంధించిన 6.1 లైవ్లీహుడ్ యాక్టివిటీస్ డీటెయిల్స్. సో అందులో సెకండ్ వన్ 6.2 నాన్ ఫామ్. సో నాన్ ఫామ్ లో తీసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఎంటర్ప్రైజెస్ ఇనిషియేటెడ్ అండర్ నాన్ ఫామ్. సో ఎన్ని గ్రూపులు నాన్ ఫామ్ కింద సో ఇనిషియేషన్స్ తీసుకున్నాయి. సో ఇక్కడ కూడా మనము కట్ ఆఫ్ తేదీ వరకు వివో పారామీటర్ లో ఉన్నాం కాబట్టి ఆ వివోకి సంబంధించి ఎంతమంది నాన్ ఫామ్, ఎన్ని గ్రూపులు నాన్ ఫామ్ ఎంటర్ప్రైజ్ ది ఇనిషియేషన్ చేసుకున్నాయంటే ఆ వివోలో ఉన్న నంబర్ కి మించకుండా ఇక్కడ ఎన్ని చేసినాయో అని ఆ నెంబర్ వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎస్హెచ్జి మెంబర్స్ ఇనిషియేటెడ్ ఇండివిజువల్ నాన్ ఫామ్ ఎంటర్ప్రైజ్. సో పైన గ్రూప్స్ కింద మెంబర్స్. నెక్స్ట్ వెదర్ వివో రిసీవ్డ్ అవేర్నెస్ ఆన్ నాన్ ఫామ్ లైవ్లీహుడ్. సో వివో నాన్ ఫామ్ లైవ్లీహుడ్ పైన అవేర్నెస్ పొందింటే ఎస్, లేకపోతే నో. ఖచ్చితంగా వివో స్టార్ట్ అయినప్పటి నుంచి నాన్ ఫామ్ పైన అవేర్నెస్ పొంది ఉంటుంది కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎస్హెచ్జిస్ రిసీవ్డ్ అవేర్నెస్ ఓరియంటేషన్ ఆన్ నాన్ ఫామ్ లైవ్లీహుడ్. సో పైన ఎస్ అని పెట్టినాం కాబట్టి సో కింద ఎన్ని ఎస్హెచ్జీలు నాన్ ఫామ్ పైన అవేర్నెస్ పొందినాయి అనేది కింద నంబర్ వేయాలి. నెక్స్ట్ హౌ మెనీ ఎస్హెచ్జి మెంబర్స్ స్టార్టెడ్ నాన్ ఫామ్ ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ బై టేకింగ్ లోన్ ఆఫ్ మినిమం 30,000 ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో రిపోర్టింగ్ మంత్ అంటే కట్ ఆఫ్ వరకు. సో మినిమం 30,000 లోన్ పొంది నాన్ ఫామ్ లైవ్లీహుడ్ నాన్ ఫామ్ ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్ టేకప్ చేసిన వాళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ ఎంతమంది ఎస్హెచ్జి మెంబర్ అనేది ఇక్కడ వేయాలి. సో మినిమం 30,000 లోన్ తీసుకొని. నెక్స్ట్ వెదర్ వివో స్టార్టెడ్ నాన్ ఫామ్ ఎంటర్ప్రైజ్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో ఈ రిపోర్టింగ్ మంత్ అంటే కట్ ఆఫ్ తేదీ నాటికి వివో నాన్ ఫామ్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసిందా. సో ఇక్కడ వివో చేసినప్పుడు ఖచ్చితంగా నాన్ ఫామ్ ఎంటర్ప్రైజ్ చేసిందా లేదా చూసుకొని ఎస్ చేసింటే ఎస్, లేకపోతే నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది 6.2 కి సంబంధించిన నాన్ ఫామ్ కి సంబంధించి. సో నెక్స్ట్ 6.3 ఫామ్. సో ఫామ్ లో నంబర్ ఆఫ్ మహిళా కిసాన్స్ కవర్డ్ అండర్ ఆగ్రో ఎకలాజికల్ ప్రాక్టీసెస్ ఏఈపి ఇన్ ద రిపోర్టింగ్ మంత్. ఎంతమంది మహిళా రైతులు సో ఏఈపి కింద రిపోర్టింగ్ మంత్ లో ఎంతమంది కవర్ అయినారు ఏఈపి కింద. సో ఇక్కడ మహిళా రైతులు ఒకటి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది, మహిళా కిసాన్ అంటే మహిళా రైతులు ఎంతమంది సో ఏఈపి కింద రిపోర్టింగ్ మంత్ లో కవర్ అయినారు అనేది ఇక్కడ నెంబర్ వేయాలి. నెక్స్ట్ హౌ మెనీ ఎస్హెచ్జి మెంబర్స్ రిసీవ్డ్ టెక్నికల్ సపోర్ట్ బై సేల్ఎఫ్ క్యాడర్స్ అండర్ స్టార్ట్ ఫామ్ లైవ్లీహుడ్ ఇంటర్వెన్షన్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో ఎంతమంది సేల్ఎఫ్ దగ్గర నుంచి టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నారో అనేది ఇక్కడ వేయాల్సి వస్తుంది. సో ఈ వివోలో ఎంతమంది ఈ ఫామ్ పైన టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నారో సో ఆ నెంబర్ ఇక్కడ వేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మహిళా కిసాన్స్ కవర్డ్ అండర్ లైవ్లీహుడ్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. ఎంతమంది మహిళా రైతులు లైవ్ స్టాక్ ఇంటర్వెన్షన్స్ పైన సో కవర్ అయినారు ఈ రిపోర్టింగ్ మంత్ అంటే కట్ ఆఫ్ తేదీ వరకు ఎంతమంది మహిళా రైతులు కవర్ అయినారు అనేది ఇక్కడ నెక్స్ట్ పారామీటర్ లో నమోదు చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మహిళా కిసాన్స్ కవర్డ్ అండర్ సబ్ సెక్టర్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో సబ్ సెక్టర్ కింద ఎంతమంది మహిళా కిసాన్స్ కవర్ అయినారు అనేది నెక్స్ట్ కాలంలో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మహిళా కిసాన్స్ అండర్ వివో హ్యాస్ ఇనిషియేటెడ్ అగ్రి న్యూట్రిషన్ గార్డెన్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో ఎంతమంది మహిళా రైతుల కుటుంబాలు వివో స్థాయిలో అగ్రి న్యూట్రిషన్ గార్డెన్ ఈ కట్ ఆఫ్ తేదీ వరకు తీసుకున్నారనేది ఇక్కడ నెక్స్ట్ కాలంలో వేయాలి. సో ఇది ఫామ్ కు సంబంధించి.
నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో 7.1 ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, 7.2 ఎంటర్ప్రైజ్ ఫైనాన్షియల్ డీటెయిల్స్. సో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తీసుకున్నట్లయితే సో ఫస్ట్ వివో వెదర్ వివో హ్యాస్ అకౌంట్. సో ప్రతి వివో కూడా అకౌంట్ ఉంటుంది కాబట్టి ఎస్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వివో వెదర్ వివో డూయింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విత్ బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. అంటే కట్ ఆఫ్ తేదీ వరకు వివో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ అంటే బీసీ ద్వారా చేస్తుందా? ఎస్ చేస్తుంటే ఎస్, లేకపోతే నో. ఇక్కడ మనం చూస్తున్నది వివో ట్రాన్సాక్షన్స్ బీసీస్ ద్వారా చేస్తుంటే ఎస్, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ టోటల్ ట్రాన్సాక్షన్ ఇన్ ద వివో. సో మొత్తం ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగినాయి, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ త్రూ బీసీస్. సో మొత్తం ట్రాన్సాక్షన్ ఎన్ని జరిగినాయి, అందులో బీసీ ద్వారా ఎన్ని జరిగినాయి అనేది వేయాల్సి వస్తుంది. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ వివోలో ఒక కట్ ఆఫ్ తేదీ వరకు లేకపోతే అక్కడి వరకు 30 ట్రాన్సాక్షన్స్ జరిగింటే సో 30లో బీసీ ద్వారా ఎన్ని జరిగాయి అనేసి. ఒకవేళ నో అని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ మనకి అక్కడతో అది ఆ పారామీటర్ అక్కడతో ఎండ్ అవుతుంది. ఎస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని బీసీ ద్వారా అనేది నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది అనమాట. నెక్స్ట్ వివో అయిన తర్వాత ఎస్హెచ్జి వెదర్ ఎస్హెచ్జి డూయింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విత్ బ్యాంకింగ్ కరెస్పాండెన్స్. సేమ్ పైన వివో కింద ఎస్హెచ్జి అనమాట. ఎస్హెచ్జి బీసీ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తుందా? సో చేస్తుంటే ఎస్, లేకపోతే నో. ఈ వివోకి సంబంధించి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టోటల్ ట్రాన్సాక్షన్స్. ఒకవేళ చేస్తూ ఉంటే సో ఎన్ని ఎస్హెచ్జీలు మొత్తం ట్రాన్సాక్షన్స్ చేసినాయి. సో అందులో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ త్రూ బీసీ. సో ఆ వివోలో ఉన్న ఎస్హెచ్జీస్ మొత్తం పైన వేస్తాము. ఆ ఎస్హెచ్జీలో బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ ద్వారా ఎన్ని బీసీ ద్వారా ఎన్ని ఎస్హెచ్జీలు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాయి ఆ నెంబరు కింద వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వెదర్ వివో కరెంట్లీ హ్యావ్ డ్యూయల్ ఆథెంటికేషన్ సిస్టమ్ ఇన్ ప్లేస్. సో ధృవీకరణ 2 స్థాయిల్లో జరుగుతుందా? అంటే రాసిన జరిగిన ట్రాన్సాక్షన్ లావాదేవీలు మనం ఏదైతే రికార్డ్ చేస్తున్నామో అది 2 స్థాయిల్లో ధృవీకరణ జరుగుతుందా అనేది. సో ప్రతి వివోలో కూడా రాసిన ట్రాన్సాక్షన్ నమోదైన ట్రాన్సాక్షన్ ని సో ప్రతిదీ 2 అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వివో స్థాయిలో వివో బుక్ కీపర్ రాసిన తర్వాత సో అక్కడ ఆ వివోలో ఉన్న సిసి గారు ఒకసారి వెరిఫై చేస్తారు, తర్వాత ఏపీఎం గారు కూడా చేస్తారు, తర్వాత మనం ఏదైతే ఇంటర్నల్ ఆడిట్ కి ఎవరినైతే కేటాయించినామో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎల్సీస్ కూడా వెరిఫై చేస్తారు కాబట్టి డ్యూయల్ సో అంటే బుక్ కీపింగ్ వెరిఫికేషన్ సిస్టమ్ దాని తర్వాత కనీసం 2 స్థాయిల్లో ఉంది కాబట్టి సో ఇక్కడ డ్యూయల్ ఆథెంటికేషన్ సిస్టమ్ ఇన్ ప్లేస్ అంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హౌ మెనీ ఎస్హెచ్జీస్ ఇంప్లిమెంటెడ్ డ్యూయల్ ఆథెంటికేషన్ సిస్టమ్. సో ఈ విధంగా డ్యూయల్ ఆథెంటికేషన్ సిస్టమ్ ద్వారా ఎన్ని ఎస్హెచ్జీలు జరుగుతున్నాయి. సో మన దగ్గర ఉన్న ఆ వివో పరిధిలో ఎన్ని ఎస్హెచ్జీస్ ఉంటే అన్ని ఎస్హెచ్జీస్ కూడా డ్యూయల్ ఆథెంటికేషన్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాయి అనేది మనం నమోదు చేయొచ్చు. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ ఫైనాన్సింగ్ డీటెయిల్స్. సో ఇక్కడ హౌ మెనీ ఎస్హెచ్జీ మెంబర్స్ స్టార్టెడ్ న్యూ లైవ్లీహుడ్ బై టేకింగ్ లోన్ ఆఫ్ ₹30,000 ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో ఇక్కడ మినిమం 30,000 లోన్ తీసుకొని న్యూ లైవ్లీహుడ్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసిన ఎస్హెచ్జీ మెంబర్స్ ఎంతమంది? సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజ్ కాదు, న్యూ లైవ్లీహుడ్ ఎంతమంది ఈ వివోలో న్యూ లైవ్లీహుడ్ ఎంటర్ప్రైజ్ మినిమం 30,000 తీసుకొని ఎంతమంది న్యూ లైవ్లీహుడ్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేశారు ఆ నెంబర్ ఇక్కడ వేయాలి. నెక్స్ట్ చివరిగా సోషల్ ఇంక్లూజన్ యాక్టివిటీస్. వెదర్ వివో హ్యాస్ కంప్లీటెడ్ వల్నరబిలిటీ మ్యాపింగ్ కరెంట్ మంత్. సో ఖచ్చితంగా వల్నరబిలిటీ మ్యాపింగ్ కరెంట్ ఇప్పటి వరకు జరిగింది కాబట్టి సో ఎస్ అని పెడతాము. తర్వాత వివో సోషల్ యాక్షన్ కమిటీ ట్రైన్డ్ ఆన్ సోషల్ ఇష్యూస్. ఖచ్చితంగా సాక్ కమిటీ సోషల్ ఇష్యూస్ పైన ట్రైనింగ్ అయింటారు కాబట్టి సో ఇక్కడ కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం కట్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి ఇన్సెప్షన్ నుండి ఇప్పటి వరకు ఖచ్చితంగా ఒకసారైనా ట్రైనింగ్ అనేది సో వీటిపైన ట్రైనింగ్ అయింటారు కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఈ విధంగా ఒక వివోకి సంబంధించి ఇన్ని పారామీటర్స్ ఉంటాయి. సో ఇక్కడ లైవ్లీహుడ్ రిలేటెడ్, ఎఫ్ఎన్ఎస్డబ్ల్యూ రిలేటెడ్, బుక్ కీపింగ్ రిలేటెడ్, ఐబీ రిలేటెడ్, ఫైనాన్షియల్ సోషల్ ఇష్యూస్ రిలేటెడ్. సో ఇవన్నీ కూడా అయిన తర్వాత చివరిగా
సబ్మిట్ ఇవ్వాలి. సబ్మిట్ ఇస్తే సో అప్పుడు ఆ వివోకి సంబంధించిన అన్ని కూడా కంప్లీట్ అయినట్లు. సో ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో ఇక్కడ కొంత గ్యాప్ పెట్టాం కాబట్టి ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. సో ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను వాల్యూస్ వేయలేదు కాబట్టి ఇన్ ప్రోగ్రెస్ వచ్చింది. సో ఇక్కడ దాన్ని నో అని పెడితే కంప్లీట్ అయింది కాబట్టి కంప్లీట్ అని స్టేట్ వచ్చింది. సో ఇక్కడ మనం ఇక్కడ ఉన్న దాంట్లో ఏ కాలం అయినా మనం ఎంటీగా పెట్టినా దాన్ని పూర్తి స్థాయిలో ఎస్ నో అని టచ్ చేయకపోయినా సో ఇన్ ప్రోగ్రెస్ గా ఉంటుంది. సో పూర్తిగా మనకి చివరిలో సబ్మిట్ అవ్వదు. సో ఈ విధంగా మనము ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది ఒక వివోకి సంబంధించి ఈ పారామీటర్స్ అన్నిట్లో కూడా ఈ విధంగా మనం ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా ప్రతి వివో కూడా ఇప్పుడు ఒక వివో చూస్తాము, ఆ విధంగా ప్రతి వివోలో కూడా ఈ పారామీటర్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ జీపీకి సంబంధించిన ఇన్పుట్స్ లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ టైం చేసినప్పుడు ప్లస్ గుర్తు ద్వారా ముందుకు వెళ్తాము. పిఆర్ఎస్సిబి ఇంటర్వెన్షన్ సంబంధించి సో 2.1 గ్రామ సభ మీటింగ్ డీటెయిల్స్ వెదర్ గ్రామ సభ జిఎస్ ఆర్గనైజ్డ్ డ్యూరింగ్ ద రిపోర్టింగ్ మంత్. సో అంటే కట్ ఆఫ్ తేదీ వరకు గ్రామ సభ ఈ జీపీలో నిర్వహించినారా? ఖచ్చితంగా కట్ ఆఫ్ తేదీ వరకు ఖచ్చితంగా నిర్వహించుంటాం కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే సో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి వస్తాయి. ఒకవేళ నో అంటే సో అక్కడతో ఎండ్ అవుతుంది. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెదర్ జీపీడిపి అజెండా వాజ్ డిస్కస్డ్ ఇన్ జీబీ. సో ఇక్కడ జీబీ కండక్ట్ చేసింటే విపిఆర్పి అజెండా డిస్కస్ చేశారా? సో ఖచ్చితంగా మనము ప్రతి జీపీలో కూడా విపిఆర్పి అజెండా డిస్కస్ చేసింటాం కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సిఎల్ఎఫ్ఈసి అటెండెడ్ జిఎస్. సిఎల్ఎఫ్ఈసి ఈ గ్రామ సభకి అటెండ్ అయినారా? సో అటెండ్ అయితే ఎస్ అని, లేకపోతే నో అనేది సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వివో హూ అటెండెడ్ గ్రామ సభ అండ్ స్పెసిఫై హౌ మెనీ మెంబర్స్. సో ఇక్కడ ఎస్హెచ్జి మెంబర్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ హౌ మెనీ మెంబర్స్ అని అడిగినా కూడా ఇక్కడ ఎస్ అండ్ నో అని మాత్రమే ఉంది. సో ఎంతమంది సభ్యులు అనేది ఇక్కడ ఉంది కానీ హౌ మెనీ మెంబర్స్ అని, కానీ ఇక్కడ ఎస్ నో అనే ఆప్షన్ మాత్రమే ఉంది కాబట్టి ఎస్హెచ్జి మెంబర్స్ అంతా కూడా గ్రామ సభకి అటెండ్ అవుతారు కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వివో ఎస్హెచ్జి ఇన్ డెమోక్రటిక్ స్పేసెస్. So how many SHG members were elected? Head of the village, Pradhan, chairperson, president of the panchayati during the so cut off తేదీ వరకు ఎస్హెచ్జి మెంబర్స్ ఎవరైనా సో ఇక్కడ చూపించిన వీటిలో విలేజ్ కౌన్సిల్ గా కానీ, ప్రధాన్ గా కానీ, చైర్పర్సన్ గా కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ద పంచాయత్ గా కానీ సెలెక్ట్ అయి ఉంటే ఎంతమంది సెలెక్ట్ అయినారు, ఎంతమంది ఎన్నికైనారు అనేది ఇక్కడ వేయాలి. నెక్స్ట్ హౌ మెనీ ఎస్హెచ్జి మెంబర్స్ ఎలెక్టెడ్ యాజ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ పిఆర్ఏ మెంబర్స్. సో ఇక్కడ పైన స్పెసిఫై చేసిన వీటిలో ఎన్నికైంటే పైన వేస్తాము, కింద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ లో ఎవరైనా ఎన్నికైంటే సో ఆ నంబర్ ఇక్కడ వేస్తాం. నెక్స్ట్ వెదర్ విపిఆర్పి ఓరియంటేషన్ మీటింగ్ ఆఫ్ పిఆర్ఐసిబి మెంబర్స్ వాజ్ కండక్టెడ్. సో పైన సెలెక్ట్ అయిన వాళ్ళతో విపిఆర్పి ఓరియంటేషన్ కండక్ట్ చేశారా? సో ఖచ్చితంగా సో కండక్ట్ చేసినప్పుడు అటెండ్ అంటారు కాబట్టి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కమిటీ డీటెయిల్స్. సో కమిటీ హూజ్ మీటింగ్ హెల్డ్ డ్యూరింగ్ ద మంత్. సో ఇక్కడ కమిటీ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తుంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాం. సో నో అని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏం రిపీట్ అవ్వదు. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే హౌ మెనీ మెంబర్స్ అటెండెడ్ యాజ్ కమిటీ మెంబర్స్. సో ఎంతమంది సో ఇక్కడ కమిటీకి ఇక్కడ దీనికి సంబంధించి ఎవరెవరు అటెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది సో ఒక జీపీకి సంబంధించిన పారామీటర్స్ అన్ని అయిన తర్వాత చివరిలో సబ్మిట్ ఇవ్వాలి. సో జీపీకి సంబంధించిన పారామీటర్స్ ఎక్కువ ఏముండదు, తక్కువగానే ఉంటాయి. సో ఇవి అయిన తర్వాత నెక్స్ట్ సో ఈ విధంగా ఆ సిఎల్ఎఫ్ లో ఉన్న అన్ని జీపీలు సో ఇక్కడ 1 by 1 సో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ జీపీస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ వివోలు అన్ని, తర్వాత జీపీలన్నీ, తర్వాత చివరిగా సిఎల్ఎఫ్.
సో CLF కి వచ్చిన తర్వాత జెండర్ ఇంటర్వెన్షన్స్. సో ఇక్కడ జెండర్ ఇంటర్వెన్షన్స్ లో 1 by 1. So gender issues on which MCLF is working on currently. So ఇక్కడ జెండర్ ఇష్యూస్ లో ముగ్గురు మరి ఎలాగెళ్తాము మేడం మ్యూట్ చేసుకోండి. ముగ్గురు ఎలాగెళ్తాం మరి మ్యూట్ చేయాలి. అదే వెళ్ళిపోయారు అందరూ. అదే పాత్రుడు బండికి నేను వెళ్తానని ఏపీఎం గుమ్మరి కూడా ప్లీజ్ మేడం కొంచెం మూట్ చేయండి. మీరు డబ్బులు కూడా అయిపోయి మేడం మూట్ చేయండి. ఓకే. సో MCLF లో జెండర్ ఇష్యూస్ లో దీంట్లో దేనిపైన వర్క్ చేస్తుంది, దేనిపైన వర్క్ చేస్తుంది ఇక్కడ మనకి సెలెక్షన్ ఆప్షన్ ఉంటుంది. సో వీటిలో ఇక్కడ సెలెక్షన్ ఆప్షన్ లో దేనిపైన మనము సో ఈ MCLF లో సో వర్క్ చేస్తుంటే సో ఆ ఆప్షన్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి. ట్రాఫికింగ్, చైల్డ్ సెక్స్ అబ్యూజ్, వాచ్ హంటింగ్, డెమోక్రటిక్ వైలెన్సెస్. సో ఇంతవరకు కట్ ఆఫ్ తేదీ వరకు ఈ MCLF లో వీటిలో దేనిపైన వర్క్ చేస్తుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ whether CLF has trained on పోస్ట్ యాక్ట్. సో పోస్ట్ యాక్ట్ పైన ట్రైనింగ్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ట్రైనింగ్ అయినారు కాబట్టి ఎస్ అని, ఖచ్చితంగా కట్ ఆఫ్ తేదీ వరకు వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ట్రైనింగ్ అయింటారు, ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ CLF has completed training on 17 gender modules. సో 17 gender modules పైన CLF లో ట్రైనింగ్ వీడియో రాలేదు శంకర్, వీడియో రాలేదు. ఓకే సార్, ఓకే. అకౌంటెంట్ గారు whether CLF has completed training on 17 gender modules. సో 17 gender modules పైన ట్రైనింగ్ ఖచ్చితంగా కట్ ఆఫ్ తేదీ వరకు ఖచ్చితంగా అయింటుంది కాబట్టి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ CLF వర్క్ ఆన్ ఎంగేజింగ్ మెన్ అండ్ బాయ్స్ జెండర్ జస్టిస్. సో జెండర్ జస్టిస్ పైన ఈ MCLF లో వర్క్ చేస్తుంటే జెండర్ సమానత్వం పైన సో ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా జెండర్ జస్టిస్ పైన ప్రతి మండల సమాఖ్య వర్క్ చేస్తున్నాం కాబట్టి సో ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జెండర్ బేస్డ్ వైలెన్స్ డీటెయిల్స్. హౌ మెనీ జెండర్ బేస్డ్ వైలెన్స్ కేసెస్ రిపోర్టెడ్ ఇన్ ద డ్యూరింగ్ రిపోర్టింగ్ మంత్. సో కట్ ఆఫ్ తేదీ వరకు ఎన్ని GBV జెండర్ బేస్డ్ వైలెన్స్ కేసెస్ రిపోర్ట్ అయినాయి మండల సమాఖ్యలో MCLF లో అనేది ఇక్కడ నంబర్ వేయాలి. తర్వాత హౌ మెనీ GBV కేసెస్ రిజాల్వ్డ్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో రిపోర్టింగ్ మంత్ అంటే కట్ ఆఫ్ తేదీ వరకు ఎన్ని కేసెస్ నమోదైనాయి, సో వాటిలో ఎన్ని రిజాల్వ్ అయినాయి CLF స్థాయిలో అనేది సెకండ్. థర్డ్ హౌ మెనీ GBV కేసెస్ ట్రాన్స్ఫర్ టు జెండర్ రిసోర్స్ సెంటర్, GRCకి ఎన్ని, సో ఇక్కడ రిజాల్వ్ కాకుండా GRCకి ఎన్ని రెఫర్ చేశారనేది ఇక్కడ వేయాలి. సో పైన వేసిన నెంబర్ ని సో ఎగ్జాంపుల్ 30 కేసెస్ నమోదైనాయి. సో 30 కేసెస్ రికార్డ్ అయినాయి, అందులో ఒక 10 రిజాల్వ్ అయినాయి, ఇంకా 20 GRCకి రిపోర్ట్ చేస్తుంటే 20 GRCకి అనేది పెట్టాలి. అంటే పైన వేసిన దానికంటే కింద రెండు కూడా దానికంటే ఎక్సీడ్ కాకుండా నంబరు మనం ఒకసారి జాగ్రత్త పడాలి. సో నెక్స్ట్ FNSW కి సంబంధించిన ఆ పారామీటర్స్. సో ఇందులో 2.1 FNSW ట్రైనింగ్ డీటెయిల్స్. హౌ మెనీ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ CRPs ట్రైన్డ్ ఆన్ FNSW రిపోర్టింగ్ మంత్. సో FNSW పైన ఎంతమంది CRPలు మండల సమాఖ్య, ఇప్పుడు మనము CLF సంబంధించిన పారామీటర్ లో ఉన్నాం కాబట్టి CLF లో ఎంతమంది CRPలు FNSW పైన ట్రైనింగ్ అయినారనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ CRPs ట్రైన్డ్ సెలెక్ట్ ద ట్రైనింగ్ సెషన్స్. ఒక CRPs ట్రైనింగ్ అంటే సో దీంట్లో దేని కింద ట్రైనింగ్ తీసుకున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో CRPs ఇందులో సో ఏ దీనిపైన ట్రైనింగ్ అయినారు అనేది సో ఒకటి కంటే ఎక్కువ కూడా మనం ఇక్కడ దేని బేస్ చేసుకొని చేస్తా ఉండేది నెంబరు
123 వేశారు కదా అది సార్ అది ఆ 123 అనేది ఎలా వేస్తాం అది? సార్ ఇక్కడ నేను ఒక మండల్ ఓపెన్ చేసి చేస్తున్నాను. వాళ్ళు దేనిపైన చేస్తున్నాను. ఇందాక కూడా నేను కొన్ని మారుస్తూ వచ్చినాను. సో ఆ వివోలో ఉన్న దానికంటే ఎక్కువ తక్కువ కూడా వేశారు. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను ఏమంటే కరెక్ట్ గా అక్కడ ఏం జరిగిందో అది మాత్రం వేయండి. ఇక్కడ నేను నాకు ఒక లాగిన్ తీసుకొని ఆ లాగిన్ ఓపెన్ చేసి చేస్తున్నాను. అంటే అక్కడ ఎన్ని వ్యక్తులు ఉంటే అన్ని వివోలే కదా సార్ అది? సార్ హౌ మెనీ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ సిఆర్పిస్ FNHW పైన ఎంతమంది సిఆర్పీలకి ట్రైనింగ్ ఇచ్చారు? సిఆర్పిస్ అదే సార్. సిఆర్పిస్ అంటే ఇద్దరే ఉంటారులేండి శంకర్. FNHW కి మండలానికి ఇద్దరు ఉంటారు. అదే సార్ మీకు ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చింటే మండలంలో ఆ నెంబర్ వేస్తారు. అవునవును సార్, అది సార్ అడుగుతున్నారు కదా పక్కన. ఒకసారి అందరు గమనించండి. మీరు డౌట్స్ అడిగితే అంతా అయిపోయిన తర్వాత అడగండి. దయచేసి మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. శంకర్ కంటిన్యూ చేయమ్మా. ఓకే మేడం. సో సిఆర్పిస్ ట్రైనింగ్ అంటే సో దీంట్లో దేనిపైన సిఆర్పిస్ ట్రైనింగ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో లింకేజెస్ లైవ్లీహుడ్ అగ్రి న్యూట్రిషన్ సో దీంట్లో దేనిపైన ఎంత అనేది కూడా ఇక్కడ నెంబర్ వేస్తాం. నెక్స్ట్ ఇఫ్ CLF completed Vision 3 on FNHW issues identified during the process. సో Vision 3 లో FNHW పైన మీరు సో ఇష్యూస్ పైన మీరు సో ఒకవేళ ఐడెంటిఫై చేసింటే Vision 3 లో ఐడెంటిఫై చేసింటే సో దీంట్లో దేనిపైన అనేది ఒకసారి ఇక్కడ సో మనకి ఆప్షన్స్ అన్ని కూడా వస్తాయి. సో Vision 3 కి సంబంధించి అక్కడ వీటిలో ఏమేమైతే మనం ఐడెంటిఫై చేస్తాము సో అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నా వాయిస్ వస్తుంది కదా సార్? వస్తుంది. సో నెక్స్ట్ for which MCLF Social Action Committee received training on refresher training on Social Action Committee refresher training. సో ఇందులో దేనిపైన తీసుకునేది అనేది ఇక్కడ ఉంటుంది. సో వీటిలో సోషల్ యాక్షన్ కమిటీ రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇందులో దేనిపైన తీసుకునేదో సో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హౌ మెనీ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ వర్ గివెన్ అట్ MCLF లెవెల్ ఇంక్లూడింగ్ వివో రిపోర్టింగ్ మంత్ కట్ ఆఫ్ తేదీ వరకు ఎన్ని రికగ్నైజేషన్స్ వివో నుండి వివో ప్లస్ MS స్థాయిలో ఎన్ని గుర్తింపుకు సంబంధించిన అవార్డులు పొందినారనేది ఇక్కడ వేయాలి. సో వివో స్థాయి ఒకవేళ వివోలు గుర్తింపుకు సంబంధించిన అవార్డ్స్ పొందిండొచ్చు, MS పొందిండొచ్చు. సో వివోతో కలిపి ఎన్ని MSలు సో అవార్డ్స్ తీసుకున్నాయి అనేది ఇక్కడ వేయాలి. నెక్స్ట్ FNHW ఇంటర్వేషన్స్ డీటెయిల్స్ ఎంటర్ప్రైజ్ డీటెయిల్స్. సో హౌ మెనీ FNS ఎంటర్ప్రైజ్ in operation with CLF including Vivo in the reporting month. So how many enterprise in operation within the CLF including Vivo ఈ కట్ ఆఫ్ తేదీ వరకు వివోలతో కలుపుకొని సో ఎన్ని FNHW ఎంటర్ప్రైజెస్ ఆపరేషన్ లో ఉన్నాయనేది ఇక్కడ నెంబర్ వేయాలి. నెక్స్ట్ వెదర్ CLF ఇనిషియేటెడ్ FNHW యాక్టివిటీస్ సిన్స్ ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఈ CLF FNHW ని ఇనిషియేషన్ చేస్తుందా, సో యాక్టివిటీస్ ని ఇనిషియేట్ చేస్తుందా. సో ఖచ్చితంగా కట్ ఆఫ్ తేదీలో ఉన్నాం కాబట్టి కాబట్టి సో ఫార్మేషన్ అప్పటి నుంచి ఖచ్చితంగా ఇనిషియేట్ చేస్తుంటారు కాబట్టి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇమర్షన్ సైట్ డెవలప్మెంట్. సో వెదర్ CLF ఈజ్ కవర్డ్ అండర్ ఇమర్షన్ సైట్ బ్లాక్ ఇన్ ద FNHW. సో ఇక్కడ ఈ CLF ఇమర్షన్ సైట్ కింద సెలెక్ట్ అయితే ఎస్ అని, లేకపోతే నో అనేది సెలెక్ట్ చేసుకుంటారు.
నెక్స్ట్ PRI CBO ఇంటర్వెన్షన్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాడర్ trained during number of cadre trained on facilitation of VPRP పైన ఎంత మంది క్యాడర్ ట్రైనింగ్ అయినారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వెదర్ CLF worked as a part of implementation agency for MGNREGS implementation including in the current finance. So MGNREGS కి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా CLF పనిచేస్తుంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. MGNREGS కి ఇంప్లిమెంటేషన్ గా పనిచేయకపోతే ఎస్, పనిచేస్తుంటే ఎస్ లేకపోతే నో. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో వెదర్ CF హ్యాస్ అకౌంట్, సో CLF హ్యాస్ అకౌంట్, సో ప్రతి CLF అకౌంట్ ఉంటుంది కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ CLF కరెంట్లీ హ్యావింగ్ డ్యూయల్ ఆథెంటికేషన్ సిస్టమ్ ఇన్ ప్లేస్. సో ఇందాక మనము వివో పారామీటర్ లో ఏ విధంగా డ్యూయల్ ఆథెంటికేషన్ సిస్టమ్ ఉందా అని చూసుకున్నామో, ఇక్కడ కూడా MS స్థాయిలో కూడా డ్యూయల్ ఆథెంటికేషన్ అంటే అకౌంటెంట్ రాసిన రికార్డ్స్ ని తర్వాత ఇద్దరు ఆథెంటికేషన్ ఖచ్చితంగా ఉంటుంది, 2 స్థాయిలో ఆథెంటికేషన్ ఉంటుంది కాబట్టి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ CLF కరెంట్లీ హ్యావ్ డిజిటల్ అకౌంటింగ్ సిస్టమ్ ఇన్ ప్లేస్. సో ఇక్కడ MS స్థాయిలో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో మనం ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తాం కాబట్టి సో డిజిటల్ అకౌంటింగ్ సిస్టమ్ ఉందా అంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైవ్లీహుడ్ ఇంటర్వెన్షన్. లైవ్లీహుడ్ లో సో ఫస్ట్ లైవ్లీహుడ్ ఇంటర్వెన్షన్ డీటెయిల్స్. హౌ మెనీ ప్రొడ్యూసర్ గ్రూప్స్ ప్రమోటెడ్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో ఇక్కడ కట్ ఆఫ్ తేదీ వరకు ఎన్ని ప్రొడ్యూసర్ గ్రూప్స్, ఇక్కడ మనం CLF స్థాయిలో ఉన్నాం కాబట్టి సో ఈ CLF లో ఎన్ని ప్రొడ్యూసర్ గ్రూప్స్ ప్రమోట్ చేసాము కట్ ఆఫ్ తేదీ వరకు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫామ్. వెదర్ CLF ఈజ్ ఎంగేజ్డ్ ఫామ్ లైవ్లీహుడ్ అండ్ ఇంటర్వెన్షన్స్. సో CLF ఫామ్ లైవ్లీహుడ్ ఇంటరాక్షన్స్ ఖచ్చితంగా ఇంటర్వెన్షన్ ఉంటాయి కాబట్టి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ CLF ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో CHS ని ఎన్ని కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ని CLF ఎన్ని CHS ఉన్నాయో సో అది ఇక్కడ CLF స్థాయిలో ఇక్కడ వేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ SHG మెంబర్స్ కవర్డ్ అండర్ ప్రొడ్యూసర్ ఎంటర్ప్రైజ్ ఇన్ ద రిపోర్టింగ్ మంత్. సో ఎంతమంది SHG మెంబర్లు ప్రొడ్యూస్ ఎంటర్ప్రైజెస్ గా ఉన్నారో ఈ కట్ ఆఫ్ తేదీ వరకు అది ఇక్కడ నెక్స్ట్ వేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ ఫార్మ్డ్ అండర్ CLF రిపోర్టింగ్. ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ ఫార్మింగ్ క్లస్టర్స్ ఎన్ని ఉన్నాయి CLF స్థాయిలో అనేది నెక్స్ట్ ఇక్కడ వేయాలి. నెక్స్ట్ నాన్ ఫామ్. సో నాన్ ఫామ్ లో వెదర్ CLF స్టార్ట్ నాన్ ఫామ్ ఎంటర్ప్రైజ్. సో నాన్ ఫామ్ ఎంటర్ప్రైజ్ CLF స్టార్ట్ చేస్తుంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ CLF రిసీవ్డ్ బేసిక్ ఓరియంటేషన్ ఆన్ నాన్ ఫామ్ లైవ్లీహుడ్ సిన్స్ ఫార్మేషన్. CLF స్టార్ట్ అయినప్పటి నుంచి CLF నాన్ ఫామ్ లైవ్లీహుడ్ పైన ఓరియంటేషన్ తీసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ CLF ఈజ్ నోడల్ ఫర్ స్టార్ట్అప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్. SVP కి నోడల్ గా ఉంటే ఎస్ అని, లేకపోతే నోగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ CLF ఈజ్ నోడల్ ఫర్ మైక్రో ఎంటర్ప్రెన్యూర్ MBD కింద. సో MBD కి CLF నోడల్ గా ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. చివరిగా హౌ మెనీ CRP-EP, సో ఎంటర్ప్రెన్యూర్ CRP-గా ఎంతమంది పొజిషన్ చేశారో సో ఆ నెంబర్ చివరిగా వేయాలి. సో ఈ విధంగా వేసిన తర్వాత నాన్ ఫామ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత చివరిగా సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా ఫస్ట్ వివో రిలేటెడ్ పారామీటర్స్, తర్వాత GP రిలేటెడ్ పారామీటర్స్, సో తర్వాత చివరిగా CLF రిలేటెడ్ పారామీటర్స్ అన్ని వేసిన తర్వాత సో సబ్మిట్, ఫైనల్ గా సబ్మిట్ ఇవ్వాలి. సో ఇది ఇన్పుట్స్ లో కట్ ఆఫ్ సంబంధించి. సో ఇక్కడ మనకున్న ఇన్పుట్స్ లో మేజర్ వర్క్ ఎక్కువ టైం తీసుకునేది సో కట్ ఆఫ్ మంత్లీ ఇన్పుట్స్. సో కట్ ఆఫ్ ఒకసారి చేస్తాము, మంత్లీ ఇన్పుట్స్ అనేది నెలవారీగా చేస్తాము. సో ఈ విధంగా సో వివో రిలేటెడ్ పారామీటర్స్, GP రిలేటెడ్ పారామీటర్స్, CLF రిలేటెడ్ పారామీటర్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ ఇచ్చి సో కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసిన తర్వాత సో ఇన్పుట్స్ లో నెక్స్ట్ MPRs.